హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రై టేస్టీగా తక్కువ ఆయిల్తో చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ రెసిపీస్ లైక్ దిస్. అండ్ అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నా నోటిఫికేషన్స్ మీకు వెంటనే వస్తాయి. సో మరి ఈ చికెన్ ఘీ రోస్ట్ కోసం ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ రోస్ట్ చేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ సౌంఫ్ అండ్ 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఈ 3 వేసి కొంచెం రోస్ట్ చేసుకుందాము. ఆయిల్ అసలు వేయొద్దు. అండ్ తర్వాత కొన్ని ఎండుమిరపకాయలు, మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి ఎండుమిరపకాయలు వేసుకొని ఇది కూడా రోస్ట్ చేసుకున్నాక మనకి చల్ల చేయడానికి ఒక ప్లేట్లో తీసి ఉంచేద్దాం. సో ఈలోగా ఆనియన్స్ కట్ చేసేసుకుందాం. ఆనియన్స్ ఇలాగ ఒక 3 ఆనియన్స్ 1 కేజీకి తీసుకున్నాను. సన్నగా చిన్న ముక్కలు కట్ చేసుకోండి. ఫ్రై ఈజీగా బాగా ఫ్రై అవుతాయి ఆయిల్లో సన్నగా కట్ చేసుకుంటే. సో ఇలా ఆనియన్స్ కూడా కట్ చేసేసుకున్నాం కదా. సో ఈలోగా చల్లగా అయిపోయింది మనకి. డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్, ఇవన్నీ ఒక గ్రైండర్లో వేసుకొని ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసేసుకుని ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసేసుకుందాం. ఫస్ట్ పొడిగా చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకుని ఇలా ముద్దగా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ ఒక 2 టైమ్స్ బాగా కడుక్కున్న తర్వాత ఇందులో ఒక 2 గరిటెలు పెరుగు అండ్ సాల్ట్ కొద్దిగా మీ టేస్ట్ బట్టి, పసుపు అండ్ ఈ మసాలా చేసి ఉంచుకున్నాం కదా ఇది. మరి కారం అస్సలు వేయొద్దు. ఒకవేళ బాగా స్పైసీ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, బట్ ఇవైతే సరిపోతాయి, ఇంకేమీ వేయక్కర్లేదు. జీలకర్ర పొడి, ధనియాల పొడి ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ మ్యారినేట్ చేసేసి మనం ఈలోగా ఒక 1/2 అవర్ పడుతుంది, ఎందుకంటే ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి కదా, 1/2 అవర్ సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఆయిల్ నేను ఎక్కువ తీసుకోలేదు, కొద్దిగా తీసుకున్నాను. ఆయిల్ వేడైన తర్వాత ఓన్లీ ఆనియన్స్ వేసి బాగా రెడ్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. చాలా సింపుల్, ఈజీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ. చాలా బాగుంటుంది, టేస్ట్ ఎక్సలెంట్గా వస్తుంది. చూడండి ఇలా ఫ్రై అయ్యాయి కదా, ఇంకాసేపు ఫ్రై చేసుకుందాం. ఇంకా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది. సో ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆల్రెడీ మ్యారినేట్ చేసి ఉంచాం కదా ఆ చికెన్ ఇందులో వేసేసుకుందాం. వేసుకుని బాగా కలిపేసుకుందాము. ఏం లేదు, జస్ట్ కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేట్లేదు, ఎందుకంటే చికెన్ నుంచే మనకు చాలా వాటర్ వస్తుంది కదా. సో అదే కుక్ అయిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రా వాటర్ అదేం వేయక్కర్లేదు, అది కూడా మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. సో సిమ్లో పెట్టి కాసేపు ఒక 10 మినిట్స్ అట్లా వదిలేసాక చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో. ఒకసారి ఇలా మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ వదిలేయండి. ఇంకా కాస్త దగ్గర అవ్వాలి. సో ఇప్పుడు ఒకసారి చాలాసేపు ఒక 20 మినిట్స్లో వదిలేసాను. ఇప్పుడు ఒకసారి తీసి ముక్క మనకు కుక్ అయిందో లేదో చూసుకుంటే బాగా కుక్ అయిపోయింది. ఒకసారి టేస్ట్ కూడా చూసండి ఏం సరిపోయో లేదో. ఉప్పు అది కొద్దిగా సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. జస్ట్ ఇదిలాగా ఓపెన్గానే ఫ్రై అవ్వనిద్దాం. ఆ వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోయి దగ్గరగా అయిపోదు ఇలా. ఇప్పుడు లాస్ట్లోని ఒక 2 టేబుల్ స్పూన్ ఘీ, లాస్ట్లో ఘీ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చూడండి ఎంత బాగా ఫ్రై అవుతుంది కదా. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది, ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఇంకంతే, సర్వ్ చేసుకోవటమే. సో మీకు నచ్చింది కదా, తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. Thanks for watching. Until my next video, take care of yourself. This is Usha signing off for now. Bye bye.